నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో నూతన హంగులతో పూర్తి వైద్య మౌలిక వసతులతో ప్రారంభమైన ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు మరియు రాజకీయ ప్రముఖులు, వైద్యులు. రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని 20 వాహనాల సీజ్, పలువురికి జరిమానాలు. భీమ్గల్లో ఘనంగా అయ్యప్ప స్వామి సంప్రోక్షణ కుంభమేళ మహోత్సవం, మహాపడి పూజ, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 5గురికి తీవ్ర గాయాలు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కెట్ చౌరస్తా వద్ద నూతన హంగులతో రూపుదిద్దుకున్న ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను హాస్పిటల్ చైర్మన్ ఆనంద్ రెడ్డి, పిల్లల వైద్యులు అరుణ్ రెడ్డి, స్త్రీ వైద్య నిపుణులు పూజారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కెట్ చౌరస్తా వద్ద నూతన హంగులతో ఆనంద్ హాస్పిటల్లో హైదరాబాద్ తరహాలో కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా నిర్మించిన ఆనంద్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్ మరియు రాజకీయ పుర ప్రముఖులు, వైద్యులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఆనంద్ రెడ్డి మరియు వారి కుటుంబీకులకు, వైద్యులకు ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేశారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ప్రారంభించిన అనంతరం రాజకీయ ప్రముఖులు, వైద్యులు వారితో ఆప్యాయంగా ముచ్చటించి హాస్పిటల్ను సందర్శించారు. పెరికిట్ ప్రాంతంలో ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించిన సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు, చైర్మన్ సోదరులు ఆనంద్ రెడ్డి గారికి, అలాగే ఆయన కుమారుడు డాక్టర్ అరుణ్ రెడ్డి, కోడలు పూజారెడ్డి, పీడియాట్రిషియన్ మరియు గైనకాలజిస్టులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ హాస్పిటల్ ఆర్మూర్ ప్రాంతంలో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి వైద్య రంగంలో రకరకాల వైద్య సేవలు అందిస్తున్న ఇతర హాస్పిటల్స్తో పాటు ఈ హాస్పిటల్ కూడా ఈ ప్రాంత ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ వైద్య సేవలు అందించడంలో నిరంతరం కృషి చేయాలని, చేస్తుందని ఆశిస్తుంది. ఈ సందర్భంగా వైద్యులు మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో హాస్పిటల్ ప్రారంభించడం ఎంతో సంతోషకరమని, రానున్న రోజుల్లో ఎందరో మంది పేదలకు మంచి వైద్యం అందించాలని కోరారు. అనంతరం ఆనంద్ హాస్పిటల్ వైద్యులు అరుణ్ రెడ్డి, స్త్రీ వైద్య నిపుణులు పూజారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన తాము ఆర్మూర్ పట్టణంలో హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి ప్రాంత పేద ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి తక్కువ ధరకే మంచి వైద్యం అందించి ప్రజల మధ్యలో నిలిచిపోతామని చెప్పారు. అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, 50 పడకల ఆసుపత్రి, 24 గంటల వైద్య సేవలు అందించడంలో తామెప్పుడు ముందుంటామని, ప్రతి ఒక్కరూ ఆసుపత్రి సేవలు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రాజకీయ పుర ప్రముఖులు, వైద్యులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఈరోజు పెర్కిట్ ఆర్మూర్లో ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించబడింది. పీడియాట్రిక్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజిషియన్స్, ఫుల్ ప్లేస్ సర్వీసెస్ ఈ రోజు నుంచి మీకు అందుబాటులో ఉంటాయి. అందరూ ఈ సర్వీసెస్ని సద్వినియోగించుకోవాలి. ఆల్మోస్ట్ హైదరాబాద్ కార్పొరేట్ విధంలో ఈ హాస్పిటల్ సెటప్ చేయబడింది. మీకు ఇంకా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా సర్వీసెస్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము. అందరూ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామీణ ప్రజలకు అన్ని సేవలు అందించాలనేసి ఈ స్థాయిలో మేము చేద్దామని అనుకుంటున్నాం. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పీడియాట్రిషియన్లో కూడా NICU, వెంటిలేటర్స్, CPAP ఫెసిలిటీస్, గైనకాలజీలో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, నార్మల్ డెలివరీస్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అన్ని సేవలు అందిస్తున్నాము. ఆర్థోపెడిషియన్ కూడా ఇన్హౌస్ ఉన్నారు డాక్టర్ షరీక్. రానున్న రోజుల్లో కూడా ఇతర వేరే బ్రాంచెస్ కూడా తీసుకొని వచ్చి అన్ని సౌకర్యాలు కలిగిస్తాము. అండ్ మాకు ఇక్కడ ఓపెనింగ్ చేయడం, ఇక్కడ సేవ చేయడం అయితే చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి వాహనదారుడు తమ వాహనాలకు చెందిన సరైన ధృవపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాల ధృవపత్రాలను పరిశీలించారు. 20కి పైగా వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి వాహన చోదకుడు సరైన ధృవపత్రాలు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, లేకపోతే వాహనాలు సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కులగణన మరియు రేషన్ కార్డుల విషయంలో రీసర్వే కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రీ ఎలక్షన్స్ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులగణన విషయంలో రీసర్వే మరియు రేషన్ కార్డుల విషయంలో రీసర్వే చేస్తూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వం విషయంలో ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు. రీసర్వే కేవలం ప్రభుత్వం మార్చడం కోసమని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం రియల్ ఎన్నికలు పెడితే కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణానికి మొట్టమొదటిసారి విచ్చేసిన రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్లు సాయికుమార్కు జిజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ గుజరాతీ నివేదన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ను నివేదన్ గుజరాతీ శాల్వా పూలమాలలతో మెమోంటోతో ఘనంగా సన్మానించి స్వాగతం చెప్పారు. రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యల కోసం అలాగే వారి అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తున్న సాయికుమార్ సేవలు ఇంకా ఎంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ మాజీ అధ్యక్షుడు దయానంద్, నారాయణ వర్మ, కాశీనాథ్, సునీల్, భోజ్కర్ వేణు, పెంటయ్య తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు జాతీయ స్థాయి అబాకస్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలకు చెందిన 2వ తరగతికి చెందిన శైలేంద్ర, 4వ తరగతికి చెందిన చంద్రభూమేష్లు మొదటి, ద్వితీయ స్థానాలలో నిలిచి జాతీయ స్థాయి అబాకస్ పోటీలకు ఎంపికయ్యారని, వారిని శాల్వా, మెమోంటోలతో సన్మానించి అభినందించడం జరిగిందని కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ చెప్పారు. అబాకస్లో విద్యార్థులు రానున్న రోజుల్లో ఇంకా ఎంతో మంది రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మాజీ గవర్నర్, స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జన్మదిన వేడుకలలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బందిని రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మాజీ గవర్నర్, స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎస్హెచ్ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ సౌజన్యంతో మహిళా కానిస్టేబుల్ను ఘనంగా శాల్వా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం పోరాడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సరోజినీ నాయుడు సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం ఆమెకు గవర్నర్ పదవి ఇచ్చి గౌరవం ఇచ్చిందని అన్నారు. ప్రతి మహిళను గౌరవించాలనే సంకల్పంతో నేడు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ సభ్యులు రాజేష్, గణేష్, అశోక్, నివేదన్, గోపి తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 13, 1879లో జన్మించినారు. వారి సంఘ సంస్కర్త. వారు ఎనలేని సేవలు భారత స్వతంత్రం కోసం ఎంతో పోరాడినారు. ఎన్నో పోరాటాలు చేసి ఎందరితోనూ దెబ్బలు తిని ఎన్నో కష్టాలు పడి ఆమె ధైర్యంగా నిలబడి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహిళగా ప్రపంచ కీర్తి సంపాదించుకున్నది. ఆవిడ జన్మదినాన్ని పురస్కరించుకొని అప్పటి భారత ప్రభుత్వం జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. దానిలో భాగంగా ఈరోజు మన ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మహిళలను గౌరవించడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి ఈరోజు వారికి ఘనంగా సన్మానించడం జరిగింది లయన్స్ క్లబ్ గ్రీన్ ఆర్మూర్ తరఫున. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమ్గల్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి సంప్రోక్షణ కుంభమేళ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం మహాపడి పూజ సైతం చేశారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మాట్లాడుతూ అయ్యప్ప కుంభమేళ సంరక్షణ కార్యక్రమం ఈ సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని 4 రోజుల పాటు జరిగే విశిష్ట పూజలు, భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. మన భీమ్గల్ పట్టణంలో హరిహర సుదురైనటువంటి అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఈ రోజు నుంచి 3 రోజులుగా మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిష్టా కార్యక్రమం అయ్యి ఈ రోజుతో 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఆ హరిహర సుదురైనటువంటి అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం చేత
ఇక్కడ కృష్ణ యజుర్వేద హవనము, అలాగే మహాకుంభాభిషేకము, ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో కూడా నిర్వహించడానికి భగవంతుడి యొక్క ప్రేరణ కలిగింది. ఈ రోజు నుంచి 3 రోజులు దీక్షగా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడ జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో సమస్త భక్తజనులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారములు అందించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఆలూరు మండల కేంద్రంలో గ్రామానికి చెందిన మంతెన ముత్తెన్న అనే 60 సంవత్సరాల వ్యక్తి మతి స్థిమితం లేక గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలూరు మండల కేంద్రానికి చెందిన మంతెన ముత్తెన్న అనే 60 సంవత్సరాల వ్యక్తి మతి స్థిమితం లేక గత 3 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ముత్తెన్న గ్రామంలోని చెరువులో మృతదేహం కనిపించిందని పోలీసులు స్పష్టం చేశారు. మతి స్థిమితం లేక చెరువు వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా ఫర్ లివరేజింగ్ స్టంట్ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించి మంచి పేరు పొందిన జీవన్ రావును పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమేష్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్ గౌడ్లు ఘనంగా సన్మానించారు. ఈ నెల 15, 16వ తేదీలలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్మెన్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2025లో సూపర్ బ్రెయిన్ యోగా ఫర్ లివరేజింగ్ స్టంట్ బ్యాలెన్స్, స్పెషల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ వెల్ బీయింగ్ ఇన్ స్పోర్ట్స్ అనే అంశంపై అందే జీవన్ రావు తన పరిశోధనా పత్రాన్ని సమర్పించి సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అవార్డు పొందారు. అందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పాశ్చాత్యులు ఈ విధానాన్ని శ్రద్ధగా పాటిస్తున్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థుల చేత రోజుకు కనీసం 10 నుండి 15 గుంజీళ్లు తీయిస్తున్నారు. గుంజీలు తీయడం మన దేశంలో అనాదిగా ఉన్న ఆచారం. చెవులు పట్టుకుని గుంజీలు తీయడాన్ని సంస్కృతంలో దోర్బీకరణం అంటారు. గణపతి పూజా విధానంలో దోర్బీకరణం అనేది ముఖ్యమైన ప్రక్రియ. సూపర్ బ్రెయిన్ యోగా చేసేటప్పుడు చెవులను పట్టుకుంటాం, తెలుసు కదా, చెవులను పట్టుకుంటాం కదా. ఈ చెవులు మన బ్రెయిన్కు రిమోట్ కంట్రోల్ అంటారు. ఈ చెవి తమ్మేలు, ఇయర్ లోబ్స్ మన బ్రెయిన్కు రిమోట్ కంట్రోల్. ఇక్కడ ఎట్లాగైతే ఆక్యుప్రెషర్ చేస్తామో ఇక్కడ చేసే ఒత్తిడిని ఆక్యుప్రెషర్ అంటాం. ఈ ఆక్యుప్రెషర్తోని మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. మన మెదడులో న్యూరాన్స్ ఉంటాయని తెలుసు మీకు, కణాలు, మెదడు కణాలను న్యూరాన్స్ అంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల కళాశాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉన్నాయని, ఫీజుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఎంతో అలసత్వం వహిస్తుందని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు అనిల్, ఏరియా అధ్యక్షుడు నిఖిల్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రతి తరగతి గదులకు తిరుగుతూ విద్యార్థులకు పీడీఎస్ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వం ఇప్పటివరకు నియమించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వేల కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక కళాశాలలో విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకొని వెంటనే బకాయిలో ఉన్న రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా కార్యదర్శి మమత, ఉపాధ్యక్షులు వినోద్, సిద్ధు, సాయిరాజ్, అరుణ్ తదితరులు ఉన్నారు. అట్లాగే ఇంకో ఉద్యోగం ఉద్దేశాలు మేము అంటే ఇప్పటి నాకు తెలిసి పన్నెండు ఇంకా చూసేస్తలేదు. విద్యార్థుల ప్రేమ ఉంటే స్కాలర్షిప్ విడుదల చేయాలి. విద్యార్థుల ప్రేమ ఉంటే నోట్ బుక్స్ కానీ, రైటింగ్ బుక్స్ కానీ హాస్టల్లో భవిష్యత్తులో పెంచాలి. విద్యార్థుల ప్రేమ ఉంటే దగ్గర స్టాఫ్ నియమించాలి. విద్యార్థుల ప్రేమ ఉంటే డిటెక్షన్ రద్దు చేయాలి. విద్యార్థుల ప్రేమ ఉంటే ఫ్రీ పాస్ కాదు. విద్యార్థి దశ నుంచి వారు చదివేదో ప్రభుత్వం అన్ని తీయాలి. విద్యార్థుల ప్రేమ ఉంటే ఎగ్జామ్ ఫీజు కట్టించుకోదు, ఎగ్జామ్ ఫీజు ఫ్రీ పెట్టాలి. ఇది విద్యార్థుల ప్రేమ. చేతులు ముట్టుకోవాలి, మోచేది పిల్లలు మనకు నాకొస్తుందిగా 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు.
ఎర్గట్ల మండల కేంద్రంలో శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా జరిగిందని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కారుపాకల నరసయ్య, క్యాషియర్ సోమలింగారెడ్డి మాట్లాడుతూ ఇక్కడే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అతి పురాతనమైందని 426 సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. ఈ నెల 10న స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందని తెలిపారు. గురువారం జాతర జరుగుతుందని అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గ్రామ అభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు రజనీకాంత్ ఆచార్యులు మరియు చరిత్రను భక్తులకు వివరించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు చేపూరి సుమన్, సభ్యులు కొట్టె రాజారెడ్డి, కుష రాకేష్, మల్యాల నర్సయ్య, గరిగ గంగాధర్, దండబోయిన సాయిన, పడిగల పెద్ద గంగాధర్, గడ్డం కొమరయ్య, కోల రాజేందర్ గౌడ్, పిట్ల మధు, ఎనిగంటి చిన్నలింబాద్రి, ఎండి మన్నన్, వాల్గొట్ నారాయణ, రాగి నారాయణ, చిటిమేల కిషన్, నాగం ముత్తెన్న, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మా ఏర్గట్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గత 438 సంవత్సరాలుగా ఏర్గట్ల గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం రథోత్సవం 7 రోజులు కార్యక్రమం బ్రహ్మోత్సవాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలన్నీ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మొదటి రోజుగా పుణ్యావసనము, 2వ రోజుగా గరుడ లగ్నము, ధ్వజారోహణ, 3వ రోజుగా స్వామివారి తిరుకల్యాణము, 4వ రోజున నిత్య హోమము, సాయంత్రం దోపు సేవ కార్యక్రమం, 5వ రోజున స్వామివారి రథోత్సవం, రేపనగా ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ వద్ద ఆధ్వర్యంలో అంగరంగ నిర్వహించడం జరుగుతుంది. వెంకటేశ్వర ఆలయం రథోత్సవం జరగడం 426 నుంచి జరుగుతున్నది. ఇది అతి పురాతనమైనటువంటి ఆలయము. ఇక్కడ గ్రామ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 5 రోజులు ఈ రథాన్ని తిప్పడం జరుగుతుంది. 4 రోజులు శావ తిరగడము, లాస్ట్ రోజు రథం తిరగడము, తెల్లారి మళ్ళీ సత్రము, అతి పెద్ద భారీ ఎత్తున సత్రం జరగడము ఈ గ్రామ కమిటీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరగడం మాకెంతో ఆనందంగా ఉన్నది. బాల్కొండ మండలం చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద లారీ మరియు కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా 5గురు తీవ్ర గాయాల పాలయ్యారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్కు చెందిన కారులో రమేష్, చంద్రశేఖర్, రజనీకాంత్, సాయి, విశాల్ మరియు సంపత్ రాణా అని 6 వ్యక్తులు హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ బయలుదేరి వెళ్లారు. చిట్టాపూర్ వద్దకు రాగానే లారీ వెనుక భాగంలో కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సంపత్ రాణా అక్కడికక్కడే మరణించగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 ద్వారా నాణ్యమైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగిందని, లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో నూతన హంగులతో పూర్తి వైద్య మౌలిక వసతులతో ప్రారంభమైన ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు మరియు రాజకీయ ప్రముఖులు, వైద్యులు. రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని 20 వాహనాల సీజ్, పలువురికి జరిమానాలు. భీమ్గల్లో ఘనంగా అయ్యప్ప స్వామి సంప్రోక్షణ కుంభమేళ మహోత్సవం, మహాపడిపూజ, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 5గురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.